తెలంగాణలోని వరంగల్ నగరం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యానికి కేంద్రం. అది కాకతీయ సామ్రాజ్యం. కాకతీయులు కళలు, శిల్పకళ, ఆలయ నిర్మాణాల్లో అసాధారణమైన ప్రతిభను చూపించారు. అందుకు అద్భుతమైన ఉదాహరణ భద్రకాళి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం సుమారు 7వ శతాబ్దంలో నిర్మించబడింది అని చరిత్రకారులు చెబుతారు. తర్వాత కాకతీయ రాజులు దీనిని మరింత అభివృద్ధి చేశారు. ఆలయంలో ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం సుమారు 9 అడుగుల ఎత్తులో ఉన్న ఒక మహారాతి విగ్రహం. విగ్రహం ముఖంలో ఉన్న శక్తి, కళలోని నైపుణ్యం ఈ ఆలయాన్ని చూసే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యపరుస్తాయి. కాకతీయుల కాలంలో ఈ ఆలయం రాజ్యానికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. యుద్ధానికి వెళ్లే ముందు రాజులు మరియు సైనికులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థించేవారు. ప్రసిద్ధ కాకతీయ రాణి రుద్రమదేవి కూడా ఈ ఆలయానికి ఎంతో భక్తురాలు అని చెబుతారు. కానీ ఈ ఆలయం చరిత్రలో ఒక ఆసక్తికరమైన రహస్యం దాగి ఉంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రాల్లో ఒకటి కోహినూర్. ఈ వజ్రం మొదట దొరికింది దక్షిణ భారతదేశంలోని గోల్కొండ ప్రాంతంలో. ఆ కాలంలో ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలో ఉండేది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కోహినూర్ మొదటగా కాకతీయ రాజుల ఖజానాలో ఉండేది. కొన్ని పురాతన కథనాల ప్రకారం ఈ